నమస్తే, దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైదాబాద్ పూసల సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. అల్యూమినియం సెంటరింగ్ ప్యానెల్స్ ను దొంగలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు. హైదనగర్ కోహడలో ఉద్రిక్తత. ఫ్లాట్స్ ఓనర్లపై గొడ్డలి రాళ్లతో దాడి. శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత. ఏప్రిల్ 20న జరిగిన ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఇవాళ పూసల సంఘం ఆఫీసులో జరిగింది. నూతనంగా ఎన్నికైన సభ్యులు అధ్యక్షుడు పదవికి కావేటి వెంకట శర్మ, ఉపాధ్యక్షుడు కావేటి పృథ్వీకృష్ణ శరవణనాయుడు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కావేటి రవీంద్ర, సంయుక్త కార్యదర్శి కావేటి నరసింహ, కావేటి రామదాసు, కార్యదర్శులుగా పసుపులేటి కృష్ణ, తన్నీరు రామారావు, కోశాధికారి ముద్దబోయిన శ్రీనివాస ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కావేటి వెంకట శర్మ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యులందరూ కలిసికట్టుగా సంఘం అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. సార్ మీరు అదే మీరు ఉన్నాను సార్, ఇది ఇట్లుంటేనే నడుస్తుంటది. 1405 ఓట్లు పోలేని చెల్లనివి మొత్తం 1946 ఓట్లు సభ్యత్వం జరిగింది. దాంట్లో 1405 ఓట్లు పోలేనాయి. అందులో చెల్లని ఓట్లు 70 వరకు ఉంటాయి. మిగతా అని ప్రతి సభ్యునికి మెజార్టీ ప్రకారంగా వచ్చినాయి. ఎవరికి ఏ మెజార్టీ రావాలో వాళ్ళకి వచ్చినాయి. ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మమ్మల్ని ఈ నెల 20వ తేదీన జరిగిన ఎలక్షన్స్లో, హోరాహోరీ జరిగిన ఎలక్షన్స్లో మా 9 మందిని కులస్తులు ఈ సంఘానికి ఎన్నుకున్నారు. ఈ సంఘం అభివృద్ధి చెందాలని వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. మేము తప్పకుండా ఈ సంఘాన్ని 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి మరొకసారి వాళ్ళ మనసును దోచుకొని మళ్ళొకసారి మేము అవకాశం తీసుకునే ఛాన్స్ కూడా తీసుకుంటాం. ఈ సంఘం అభివృద్ధి కోసం మేము అహర్నిశలు కష్టపడతాం. మేము 9 మంది ఐక్యతతో పోరాడతాం, ఐక్యతతో ఉంటాం, ఐకమత్యంతో సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాం. మా లోపల ఎలక్షన్ అయిపోయింది. సెక్రటరీ కానీ, క్యాషియర్ కానీ, మిగతా సభ్యులు ఎవరైనా కూడా మనం సమయం పాటించాలా, మెల్లగా మాట్లాడుకోవాలా. ఈ సంఘము అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలా. అంతేగాని మనం నువ్వెంత నేనెంత అనుకుంటూ పోతే ఈ సంఘం 3 నెలలు కూడా ఉంటుందో మరి ఉండదు అన్న అనుమానాలు వస్తాయి పబ్లిక్కి. వీళ్ళు కొట్లాడుకుంటారు అని చెప్పేసి. కాబట్టి ఎదుటోళ్ళకి అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా మనం ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని తెలియజేస్తున్నాం. సైదాబాద్ జిందాబాద్, సైదాబాద్ జిందాబాద్, సైదాబాద్ జిందాబాద్, సైదాబాద్ జిందాబాద్. 20న జరిగిన సైదాబాద్ పూసల బస్తీ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు పోలు చేయడం జరిగింది. అందులో 2 వర్గాల నుంచి నిలబడడం జరిగింది. ఒక వర్గం నుంచి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా మరి ఇంకో వర్గం నుంచి 6 మంది ఎన్నుకోబడడం జరిగింది. మరి ఈనాడు ఇది ప్రజలిచ్చిన తీర్పు. దీన్ని తప్పకుండా నేను శిరస వహించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన తీర్పునికి మేము కట్టుబడి ఉంటాము. వాళ్ళైనా కానీ మేమైనా కానీ ఇది
3 సంవత్సరాల వరకు అందరం కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రజలిచ్చిన విశ్వాసాన్ని, ప్రజలిచ్చిన నమ్మికని, వాళ్ళ నమ్మికని వమ్ము చేయకుండా ప్రతి పైసాని మేము జమ చేసి ప్రతి పైసాని వాళ్ళ దృష్టిలోకి తీసుకొని వస్తాం. ఏది జరిగినా కూడా అందరం కలిసికట్టుగానే ఉంటాం. దీంట్లో ఎవరు ఎలాంటి భేదభావాలు లేకుండా అందరి కృషి, అందరి పట్టుదల, అందరి దృఢ నిశ్చయము కేవలము ఈ సంఘాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలా, మన అభివృద్ధిని ఏ విధంగా సాధించాలన్న ఆలోచన తప్ప ఇందులో దేశ రాగాలు ఉండకూడదు, వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. కేవలం ఇది మనకిచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం వాళ్ళకి సరైన వాళ్ళు ఇచ్చిన ఆయుధము ఏంటంటే ఓటు బ్యాంకు. ఆ ఓటు బ్యాంకు మనకిచ్చినందుకు కేవలం మనం కూడా ఏం చేయాలంటే వాళ్ళకి సరైన న్యాయం చేసి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి సరైన న్యాయం చేసినట్టయితేనే మనకి బాగుంటుందన్న ఉద్దేశంతో, అదేవిధంగా మాకు ఈ కమిటీ వాళ్ళు చాలా అహర్నిశలు వాళ్ళకి ఎలాంటిది వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు అహర్నిశలు పనిచేసారు, వాళ్ళు తప్పు ఒప్పు చేసినారు, అవన్నీ మనం వాళ్ళని ఏలెత్తి చూపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ సమయాన్ని కేటాయించి వీళ్ళు వచ్చిర్రా వాళ్ళు వచ్చారు, ఇంత సమయం ఎవరు కేటాయించారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసినందుకు కమిటీ సభ్యులకి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేమందరం కలిసికట్టుగా ఈ ప్యానల్ ఆ ప్యానల్ అని అనకుండా మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ వెళ్తామన్న ఈ అవకాశం ఇచ్చినంత పెద్దలకి మరియు కుల సోదరులకి, ఆడవారికి, మగవారికి, అక్కలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి, తాతలకి, కాకలకి, మామలకి, అన్నలకి అందరికీ పేరున వాళ్ళకి శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారికి జై పూసల, జై జై పూసల. నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద అల్యూమినియం సెంటరింగ్ ప్యానెల్స్ ను దొంగలిస్తున్న ముఠాను అరెస్టు చేసిన మియాపూర్ పోలీసులు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంటరింగ్ ప్యానెల్స్ ను ఎత్తుకెళ్లిన దుండగులు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ముఠాలోని 7 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. ఈ ముఠాలోని నిందితులు గతంలో సైతం చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు చెబుతున్న పోలీసులు. నిందితుల వద్ద నుండి 2 ఆటోలు, 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంటరింగ్ ప్యానెల్స్ సామాగ్రి నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు. చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇంతకుముందు చూస్తే ఇంతకుముందు అవన్నీ ఇంకా ఐరన్ ఉంటుంది. మొత్తం इधर सर के लिए राइट सर గ్యాంగ్ లీడర్ అనిపిస్తున్నాను. చూస్తే అర్థమవుతుంది. మేము మీద మొత్తం 16 కేసులు 2011 నుంచి మా కేసులు ఉన్నాయి. 11, 13 మీర్పేట, విజయగూడ, నాచారం, హయత్ నగర్, విజయం ఉంది. అలాగే ఈమె మీద ఒక 9 కేసులు ఉన్నాయి. విలావత్ లక్ష్మి, సుభావత్ సునీత, ఈ మీద ఒక వరంగల్ కేసు ఉంది. 5 ఎక్కడ వీళ్ళంతా నేనవత్ అమృత. ఇంకా గట్ కేసుల్లో వైద్య నేత, నేనవత్ చంద్ర, ఇతను ఆటో డ్రైవర్, ఇతను రన్ చేస్తారు ఆటో, ఇతను ఆటో డ్రైవర్. వీళ్ళంతా ఇద్దరు ట్రైనింగ్స్ వీళ్ళంతా ప్రొఫెషన్లో ఉన్నారు. వీళ్ళ మీద కేసులు లేవు. ఇంకా ఈరోజు మా మియాపూర్ పోలీస్ వారి క్రైమ్ అండ్ మన లా అండ్ ఆర్డర్ స్టాఫ్ అందరు కలిసి ఒక గ్యాంగ్, ఒక 7 మెంబర్స్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 6 మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక మొగతను ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా సైదాబాద్ కాలనీ, ఏదైతే హైదరాబాద్లో సైదాబాద్ ఉంటుంది, మలక్పేట్ దాటిన తర్వాత సైదాబాద్ కాలనీలో వీళ్ళంతా ఉంటారు. అక్కడి నుంచి
వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీడే ఒక వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉంటారో గైడ్ అంటారు మామూలుగా, ఆ గైడ్ ఏం చేస్తారు పొద్దునే ఈ ఏరియాస్ అంతా తిరుగుతాయి. మన ఏరియాస్ ఈ మియాపూర్, బాచుపల్లి, ఇది అంతా కొల్లూరు, గిల్లూరు, ఆర్సీపూర్ ఇవన్నీ ఏరియాస్ రెక్కీ చేస్తారు. వచ్చి చూసుకొని అతని పని ఏంటిదంటే ఎక్కడెక్కడ సామాన్లు ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్, పెద్ద పెద్ద సైట్స్, చిన్న ప్రాజెక్ట్స్ కాదు, పెద్ద సైట్స్ ఏవైతే ఉంటాయి దాంట్లో ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి అక్కడ ఏమేమి సామాన్లు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన దొంగతనం చేయడానికి కావాల్సిన సామాన్లు ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేసుకుంటారు. ఐడెంటిఫై చేసుకుని దాంట్లో సెక్యూరిటీ ఎట్లా ఉంది, సెక్యూరిటీ ఆడిట్ చేసుకుంటారు. వాళ్ళు సెక్యూరిటీ మెన్ ఎక్కడెక్కడ ప్లేస్ అయినారు, ఎక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఎక్కడ కెమెరాస్ లేవు, దానికి పారిపోయే రోడ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మొదలే వాళ్ళు చూసుకొని పొద్దున్న చూసుకుంటారు. తర్వాత వాళ్ళ టీం అయితే ఉంటుందో వాళ్ళు అతను పోయిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేస్తారు. వాళ్ళ టీం తోటి డిస్కస్ చేసిన తర్వాత ప్లాన్ చేసుకుంటారు, ఈ రోజు దొంగతనం చేయాలా, రేపు దొంగతనం చేసుకొని ఒక పెద్ద వెహికల్ మాట్లాడుకుంటారు. వాళ్ళు ఒక ఆటో కానీ, పెద్ద ట్రాలీ ఆటో కానీ, లేదా డీసీఎం కానీ మాట్లాడుకొని వచ్చి ఆ నైట్లో వచ్చి సెక్యూరిటీ లేని టైంలో అర్ధరాత్రి అంటే 2-3 దాటిన తర్వాత అర్ధరాత్రి వచ్చి ఆ సామాన్లన్నీ ఎక్కించుకొని తీసుకెళ్ళి వాళ్ళు అమ్మడం చేస్తూ ఉన్నారు. ఈ గ్యాంగ్స్, ఇటువంటి గ్యాంగ్స్ సైదాబాద్లో చాలా ఉన్నాయి, ఒకటే మాకు తెలిసింది. వాటి మీద మేము వర్కౌట్ చేస్తున్నాం. దాంట్లో వీళ్ళు కొంతమంది ఆల్రెడీ అరెస్ట్ కావడం జరిగింది. వీళ్ళ మీద కొన్ని షీట్స్, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేది మగవాళ్ళు తక్కువ ఉంటారు, ఒకళ్ళిద్దరు మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు దీంట్లో. అంటే ఎవరైనా పట్టుకున్నా కానీ కూడా ఆడవాళ్ళు అని చెప్పేసి వదిలేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళే పనిచేస్తుంటారు దీంట్లో ఎక్కువ గ్యాంగ్ మెంబర్స్గా. కాబట్టి దీంట్లో ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఎన్ని కేసులు ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటిది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు మెయిన్లీ ఫోకస్ వాళ్ళది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఏరియాస్. హైదరాబాద్లో ఎక్కువ కన్స్ట్రక్షన్ ఏరియాస్ ఉన్నదంతా మనకే ఎక్కువ ఉంది, అంటే వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. ఇప్పుడు మీకు అటు సైడ్ కూడా ఉంది, రాచకొండ కూడా కొంత ఉంది, ఆదిపట్ల, రాచకొండ కూడా ఉంది. అక్కడ కూడా కొన్ని అఫెన్సులు చేసినారు వీళ్ళు. అది కాకుండా వరంగల్లో కూడా చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కువగా అంటే రెగ్యులర్గా వచ్చేది మన ఏరియాకి ఎక్కువ వస్తున్నారు, సైబరాబాద్కి ఎక్కువ, రాచకొండ అక్కడ సైబరాబాద్కి ఎక్కువ రావడం జరుగుతుంది, ఈ అఫెన్స్ చేయడం జరుగుతూ ఉంది. మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే ఈ అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా ప్రాపర్ సెక్యూరిటీ పెట్టుకోవాలి. వాళ్ళ మేనేజర్స్ కానీ, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కానీ ప్రాపర్గా టోటల్గా వాళ్ళకున్న టోటల్ ఏరియాకి టోటల్గా కెమెరాస్ పెట్టుకోవడం, అది పారిపోకుండా అంటే ఎవరన్నా వచ్చే గోడలు దూకి కానీ, ఇట్లా సందులు కానీ ఇటువంటి పెట్టుకోకుండా, 5-6 ఎంట్రీస్ లేకుండా, ఎంట్రీస్ ఉన్నా కానీ అక్కడ సెక్యూరిటీ ఉండేట్టుగా పెట్టుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదనగర్ కోహడలో ఉద్రిక్తత, ఫ్లాట్స్ ఓనర్లపై గొడ్డలి రాళ్లతో దాడి, పలువురికి గాయాలు. కోహడ సర్వే నెంబర్ 951, 952లో ఫ్లాట్స్ ఓనర్స్కి ఫామ్ హౌస్ యాజమాన్యానికి మధ్య వివాదం. కోర్టు ఆదేశాలతో ఫ్లాట్స్ క్లీన్ చేస్తుండగా అడ్డుకున్న ఫామ్ హౌస్ నిర్వాహకులు. గతంలో హైడ్రా అధికారి రంగనాథ్ అక్రమ నిర్మాణం కూల్చివేసినప్పటికీ కూల్చివేసిన కొద్ది రోజులకే మళ్లీ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి గొర్రెలు, బర్రెలు పెంచుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి కోర్టు తీర్పు ఆదేశాల మేరకు తమ యొక్క ఫ్లాట్స్ జేసీబీతో క్లీన్ చేస్తూ ఉండగా జేసీబీ డ్రైవర్ని కత్తులతో, గొడ్డలతో దాడి చేయడం జరిగింది. అంటే కత్తులు గొడ్డలు తీసుకొని నరగనికి వచ్చారు. గొంతు మీద నరగనికి పోతే చేయి పెట్టుకుంటే చేయి దిగింది. ఇదంతా చెయ్యి దిగింది. లైవ్లో పోలీసు వాళ్ళు చూస్తుంటా కూడా చెయ్యి దిగింది. పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలే. ఆడు ఆ ఫామ్ హౌస్లో కూర్చుండు. మొత్తం అల్చల్ చేసి మొత్తం నరికిండు. ఏ చూడండి రక్తం లైవ్ లాగా ఆడుతుంది. డ్రైవర్ కి చెయ్యి తెగింది. అన్నకి లోపల గొడ్డలు గుద్దుకుంది. అన్నకి ఆడపిల్లలు. మేము ఇప్పుడు కోహెడా గ్రామంలో 951 సర్వే నెంబర్ 952, 954 లేఅవుట్లో మా ప్లాట్లని హైకోర్టు రంగారెడ్డి కోర్టు ఆర్డర్ ప్రకారము మేము పొజిషన్ తీసుకోవడానికి వచ్చినామండి. 3 days బ్యాకే మేము పోలీస్ స్టేషన్లో ఆర్డర్ కాపీ ఇచ్చినాము. పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ ఇవ్వమని కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు అతన్ని పిలిచి మాట్లాడతాము, మీరు వెళ్ళిపోండి, మీకు డిగ్రీ ఉంది కదా, అతను వస్తే మేము మాట్లాడదాము, వెళ్ళొద్దు అనేసి చెప్తాంలే అనేసి చెప్పారు. మేము అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. అందుకని ఈరోజు వచ్చేసి మేము అతను హైడ్రా వచ్చి డిమాలిష్ చేసిన తర్వాత కూడా February 9వ తారీఖు హైడ్రా వచ్చింది. రంగనాథ్ సార్ వచ్చి మొత్తం డిమాలిష్ చేసేసారు. అయినా కానీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసిండు. చుట్టుముట్టు జాలేసిండు, మళ్ళీ ఆవుల కోసం షెడ్ వేసిండు, 40 feet రోడ్ మళ్ళీ మూసేసిండు. దాన్ని ఈరోజు మేము ఉదయమే వచ్చి మళ్ళీ డిమాలిష్ చేసినాం. ఇప్పుడు మేము మా పొజిషన్ అతని 5 ఎకరాల 8 గుంటలో కాకుండా అవతల కొంతం శేఖర్ రెడ్డి అనే అతను ఇది ఇల్లీగల్గా నాతోని తప్పుడు సమాచారం ఇచ్చి నేను కొనుక్కున్నాను, నన్ను మోసం చేశారని రైతుల మీద రికవరీ సూట్ వేసుకొని నాకు వద్దు ఈ ల్యాండ్ అని వెళ్ళిపోయిన ల్యాండ్లోకి మేము వెళ్తున్నాం. వేరే పక్కన 2 ఎకరాలలోకి వెళ్ళినాం మేము. ఆ ఇష్యూకి కానీ బాలరెడ్డి కొంత సమ్రెడ్డి బాలరెడ్డికి కానీ ఇప్పుడు మేము పొజిషన్కు జేసీపీ తీసుకొని వెళ్ళిన ల్యాండ్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. అయినా కానీ జేసీపీ డ్రైవర్ని ఇంత పెద్ద చాకు, మీకు వీడియోలు ఉన్నాయండి మా దగ్గర, ఫోటోలు వీడియోలు పోలీసులు కూడా చూసారు, గొడ్డలి
ఇది ఒకటి చాకు, పెద్ద చాకు తీసుకొని మా వాళ్ళని నరకడానికి అని పోతే మగపిల్లలను కొందరికేమో లోపలి దెబ్బలు తగినాయి. ఒక అతనికి తల పగిలిపోయింది, మొత్తం రక్తం వస్తుంది. డ్రైవర్ని కూడా కొట్టిండు, అతనికి రక్తం వస్తుంది. 4-5 పిల్లలు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారండి. వాళ్ళు లేకుంటుంటే 2-3 అయినా సరే నరికి నేను ఈ ల్యాండ్ని సొంతం చేసుకోవాలి అంత ఆశ పెరిగిపోయింది అతనికి. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఏమైనా శ్రీకాకుళం అడవులు అనుకుంటున్నాడా, ఆదిలాబాద్ అడవులు అనుకుంటున్నాడా, ఇదేమైనా సభ్య సమాజంలో ఉన్నామనుకుంటున్నాడా? వీడికి చుట్టుముట్టు వాడికి అంత లేదండి. వాడి దగ్గర డబ్బు లేదు, అంత ధైర్యము లేదు. వీడికి పొలిటీషియనో ఎవడో ఒకడు వీడికి సపోర్ట్ చేస్తున్నాడు, గట్టిగా సపోర్ట్ చేస్తున్నాడు. హైడ్రా వచ్చిన రోజు కూడా ఇంకొకటి డిమాలిష్ చేయకుండా అగర్వాల్ సార్ది 181 ప్లాట్లో కూడా ఇంకొకటి ఫామ్ హౌస్ కడితే దాన్ని కూలగొట్టకుండా ఆ రోజు లంచ్ మోషన్ పిటిషన్ వేసుకొని ఇమ్మీడియట్గా జేసీపీలు కూడా బయటకు వచ్చేసినాయండి. అంటే ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఆ పొలిటీషియన్ ఎవరు? ఇలాంటి కబ్జా కోరులకి ఎంతమందికి ఒత్తాస పలుకుతారు, ఎంతమందిని బలి చేస్తారు? ఇట్లా గొడ్డలతో కత్తులతో నరికి పొజిషన్లు తీసుకుంటారా మీరు? వీడి మీద ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు వేసి వాడిని ఎన్ని సంవత్సరాలు లోపల తోస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతామండి. లేకపోతే మేము నిరాహార దీక్ష చేస్తాం. పోలీసు వాళ్ళు మాకు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదండి. 11 సంవత్సరాల నుంచి లోకల్ పోలీసులు ఎవరు సపోర్ట్ చేయలేదు. వచ్చి ఏవో చింతకాయ అవేంటివి చెప్తున్నారు కారణాలు. వాడిని పట్టుకొని వాళ్ళ ముందే ఉన్నాడండి, వాడు పారిపోతుంటే కూడా పట్టుకోలేదు. వాడిని ఇమ్మీడియట్ గా 4 దంచి పట్టుకొని పోలీసులు తీసుకుపోయి ఇమ్మీడియట్ గా వీళ్ళు కళ్ళతో చూసిరు కాబట్టి పోలీసు వాళ్ళు ఈ పాటికి కేసు బుక్ చేయాలి. ఇంతవరకు మేమే వాళ్ళు చూసిరు, పోలీసు వాళ్ళ ముందే కొట్టిరు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. గొడ్డలి అవి తీసుకున్నారు, వాళ్ళు కార్లో వేసుకొని పోయారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 3.45 కోట్ల రూపాయల విలువైన 3.5 కిలోల బంగారాన్ని ఇవాళ డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. 3 అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 30 బంగారు కడ్డీలను మస్కట్ ద్వారా దుబాయ్ నుంచి వచ్చిన ఓ భారతీయ ప్రయాణికుడు అక్రమ రవాణాకు అతడితో పాటు సహకరించిన 2 విమానాశ్రయ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. హైదనగర్ సమీపంలో వెళుతున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో కారు మొత్తానికి వ్యాపించడంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు వెలిమినాయుడు నుండి మన్సూరాబాద్ వస్తున్న క్రమంలో కారు ఇంజన్లో పవర్ రావడంతో మంటలు చెలరేగాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. కారులో మంటలు రావడంతో కారులో ఉన్న భార్యాభర్తలిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కారణంగా విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఐపనగర్ బస్ స్టాప్ లో కారు కాలుతున్నదని అకస్మాత్తుగా మేము కూడా 1 minute లో టర్న్అవుట్ అయ్యి బస్ స్టాప్ కు రావడం జరిగింది. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కారులో ఎలిమినేట్ నుంచి మన్సూరాబాద్ వెళ్తున్నారు. ఇంజన్ లో పొగలు రావడంతో వాళ్ళు కారు పక్కకి తీసి వాళ్ళు కారు దిగి పక్కకి వెళ్ళిపోయారు. లేకుంటే ఇప్పుడు సెంట్రల్ లాగా అవుతున్నాయి కాబట్టి వాళ్ళు పెద్ద ప్రమాదం తప్పింది వాళ్ళది. భార్యాభర్తలు ఇద్దరు డేంజర్ జోన్ లో పడిపోతుంది. వాళ్ళు ఆ కారు అనేది పక్క తీసుకొని దిగిరు కాబట్టి వాళ్ళ ప్రమాదం చాలా తప్పింది. ఇక్కడ ఈ మధ్య కార్లు కూడా విపరీతమైన పొగలొచ్చి బ్యాటరీ నుంచి షార్ట్ సర్క్యూట్ అయి పొగలొచ్చి ప్రమాదానికి గురవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. కారు పక్కకి తీసి కూడా పక్క తీసి అకస్మాత్ దిగిపోవాలి ఎవరైనా కారు పైన అయితే. వీళ్ళు కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు కాబట్టి కారు ఒకటి అనేది పూర్తిగా దగ్ధం అయిపోయింది. అది ఎంత ఉంటుంది అనేది తర్వాత అంతేనే చెప్తాను. కొంచెం బానెట్ లోంచి పొగలు రావడం గమనించి సైడ్ కాపాము. సైడ్ కాపు దిగంగానే మంటలు వచ్చింది. ఎంతమంది? ఇద్దరం ఉన్నాం, నేను నా వైఫ్ ఉన్నాము. ఎలిమినేట్ నుంచి వస్తున్నాము. ఈ మన్సూరాబాద్ వెళ్తున్నాము. మన్సూరాబాద్ లేదన్న, ఎవరికి ఏం కాలేదు. ముందే దిగిపోయినాము. పొగలు రావడం. నా పేరు వేణుగోపాల్ రెడ్డి అన్న. అవును, నా వైఫ్. లేదన్న, 4 years. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్పి కాలనీ 4వ డివిజన్ కృష్ణానగర్ కాలనీలో నెలకొన్న భారతీయ విద్యానికేతన స్కూలు 10వ తరగతి విద్యార్థులు నిన్న వెలువడిన 10th రిజల్ట్లో క్లాసులో 26 మంది విద్యార్థులకు గాను 26 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. 600 మార్కులకు గాను 400 నుండి 578 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా భారతీయ విద్యానికేతన్ స్కూల్లో కరెస్పాండెంట్ వనజ సాయి లీలా మాట్లాడుతూ తమ స్కూల్లో 10th క్లాస్లో 26 మంది విద్యార్థులు ఉండగా 26 మంది విద్యార్థులు కూడా 400 నుండి 578 మార్కులు సాధించి అందరూ కూడా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యారని గర్వంగా చెప్పారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఫ్రీగా విద్యను అందజేస్తున్నామని, అలాగే ఎకనామికల్గా వెనుకబడ్డ కుటుంబాల విద్యార్థులు చదువులో ప్రతిభ ఉంటే వారికి ఫీజులో కన్సల్టేషన్ ఇస్తూ విద్యను అందిస్తున్నామని చెప్పారు. వారు కూడా చదివి 100కు 100% పాస్ అవుతున్నారని చెప్పారు. ఈరోజు 10th క్లాస్లో 26 మంది విద్యార్థులు అందరూ కూడా ఫస్ట్ క్లాస్లోనే 400 నుండి 578 మార్కులు సాధించి అందరూ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవ్వడం వెనుక తమ స్కూల్ టీచర్లు, ఉపాధ్యాయులు వారి కృషి ఎంతో ఉందని అభినందించారు. ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులను స్కూల్ ఆవరణలో సత్కరించారు. అలాగే హెచ్పి కాలనీ, కృష్ణానగర్ హెచ్పి కాలనీ పూర్వవీధుల గుండా మొదటి ర్యాంక్ సాధించిన కె జోషిత శ్రీ 578, కె అరుణజ్యోతి 569, శ్రీ వైష్ణవి 569 విద్యార్థులను ర్యాలీగా స్కూల్ నుండి మొదలై హెచ్పి కాలనీ పురవీధుల గుండా ఊరేగించారు. మొదట ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విద్యార్థుల ఇళ్లలోకి వెళ్లి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు అనంతరం స్కూల్ వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు సహపంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఒకసారి పెట్టండి మేడం. ఇట్లా పెట్టూరి అలా ఇట్లా చేయి చూపిరా అది ఇట్లా పెట్టూరి Myself, K. Joshka from Bharati Vidyaniketan School. I'm studying in 10th class. I have got great marks. I have got 578 in the 10th class boards. And this is all because of our principal ma'am, correspondent ma'am, Vanuja Sainila Garu, and also our teaching staff. I would like to dedicate this success to our teachers and also my correspondent ma'am and my parents. And I can proudly say that in our school, not only me, and I'm very happy that all of us got 100% result in the 10th class. And this is all done because of our competitiveness in each other's help and also studying together. And we have studied in a playful mode, so with no tension we have studied, so that is why we have got the 100% result. Thank you. లాలి హౌసింగ్ బోర్డులో మాది భారతీ విద్యానికేతన్ పాఠశాల. మాకు గత 10 సంవత్సరాలుగా ఇప్పటికి ఇది 7వసారి 100% రావడం. అదంతా కూడా మా పిల్లలు, మా టీచర్లు, ఉపాధ్యాయులు అందరి కృషి ఉంది. మా మాట చక్కగా వింటారు మా పిల్లలు. అలానే ర్యాంక్స్ కూడా తెచ్చుకుంటున్నారు. 10/10s కూడా ఒక 4-5 ఇయర్స్ చాలా బాగా వచ్చాయి. పాండమిక్లో తప్ప మిగిలినప్పుడు అంతా కూడా మా రిజల్ట్ చాలా బాగుంది. పాండమిక్లో ఇంకా ఎవరు ఏం చేయలేం కాబట్టి అప్పుడు మేము చెప్పాం ఆ రిజల్ట్. అప్పుడు కూడా పిల్లలు మంచి పిల్లలే ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు సెంట్ పర్స్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. హైయెస్ట్ అంటే ఇంకా అందరూ హైయెస్ట్ వచ్చినట్టే మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అందరూ 400 అబోనే వచ్చారు. సో ఆల్ ఆర్ ఇన్ ఫస్ట్ క్లాస్. సో వీఆర్ వెరీ హ్యాపీ. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు సిబ్బందికి ఈరోజు కమిషనర్ కార్యాలయంలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనునిత్యం ఒత్తిడితో ఉద్యోగాలు చేసే పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు. ఈ శిబిరంలో పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కళ్ళు, రక్త పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మరియు పోలీసు ఐకేర్ వంటి ప్రముఖ ఆసుపత్రుల సిబ్బంది ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాచకొండ పరిధిలోని ప్రతి డివిజన్లో 2 రోజుల చొప్పున ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సుధీర్ బాబు తెలియజేశారు. ఇంకొచ్చి Good morning, respected. June 2000 millennium, June 22nd, it was inaugurated by the then Prime Minister Atal Bihari Vajpayee. 650 beds still with the patients waiting. And as a part of the programs,
Why means in a span of 20 years, many people are affected. The incidence is increasing. In the last 20 years, we have registered more than every year, almost 25,000 new cases are registered with the hospital. So, how to prevent cancer? In India alone, almost patients, how to prevent it? In our AP and Telangana alone, every year. Request DCP మ్యామ్ మల్కాజిగిరి జోన్ అండ్ సిపి ఆఫీస్లో ఉన్నటువంటి ఉమెన్ స్టాఫ్కి మరియు నుంచి ఐ చెకప్ సౌజన్య డెంటల్ హాస్పిటల్ నుంచి కూడా మనకి 130 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది సార్. మెన్ ఒక 70 మెంబర్స్ ఇక్కడ ఆంగ్లోనే బీపీ అండ్ సో ఉమెన్ కూడా ఎక్కువ మంది 100 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేసి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్. తమ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ వెల్ఫేర్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు సార్ ఇప్పటి వరకు కూడా. అందులో ఇది చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ సార్. నిజంగా మెన్ స్టాఫ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ ఇది. సో దీన్ని మిగతా జోన్స్లో ఈరోజు మనం మల్కాజిగిరి జోన్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ వచ్చేసి ఎల్బీ నగర్, మహేశ్వరం అండ్ భువనగిరి జోన్స్లో ఒక్కొక్క వీక్లో 2 days కండక్ట్ చేయడానికి ప్లాన్ చేశాం సార్ తమ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పర్మిషన్ ప్రకారం సార్. సెక్యూరిటీ కౌన్సిల్ స్పాన్సర్ చేస్తుంది Services to our staff men, women and sir. Thank you sir. Namaste gathering. Thank you sir. As has been told, today we are organizing or we are conducting a cancer screening program. Set up in the name of Mrs. Basavatarakam, late N.T. Ramarao wife, when she అల్వాల్ జీహెచ్ఎంసీ డీసీ శ్రీనివాస్ రెడ్డి తీరు పట్ల కార్పొరేటర్ సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తపై అక్రమ కేసు నమోదు చేయించి అరెస్టు చేయించారని ఆరోపించారు. అల్వాల్లోని కానాజీగూడలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అనిల్ కిషోర్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహంపై డీసీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి చేరుకుని అక్రమ అరెస్టును ఖండించారు. అరెస్టు చేసిన అనిల్ కిషోర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో పరిస్థితి చేజారిపోయే పరిస్థితి ఉన్నదని గ్రహించి పోలీసులు వదిలిపెట్టారు. తన భర్తపై కక్షపూరితంగా ఫిర్యాదు చేసిన డీసీ పైన కార్పొరేటర్ సబిత ఫిర్యాదు చేశారు. సబిత ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి డీసీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. డీసీ పైన కేసు నమోదు చేయకపోతే రేపు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈరోజు పోలీస్ స్టేషన్ నుంచి పొద్దున ఒక మనిషి వచ్చి, కానిస్టేబుల్ వచ్చి అనిల్ గారిని పోలీస్ స్టేషన్కి రమ్మన్నారని, అంబిక మేడం పిలిచారని తీసుకొచ్చి
తీసుకొచ్చిన తర్వాత 3 to 4 hours ఫోన్ ఇవ్వకుండా లోపల కూర్చోబెట్టింది. నాకు హెల్త్ డిస్టర్బ్ అయ్యిందని నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ తీసుకొని పక్కకు పెట్టుకున్నారు కానీ ఫోన్ ఇవ్వలేదు. నేనేం నా ఇంట్లో పెట్టుకోలేదు. నేను అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ స్టాచ్యూ పెడితే నా మీద కేసులు పెట్టడానికే వచ్చినట్టు ఉన్నాడు ఈ డీసీగా. ఈయన చేసే వాళ్ళకం ఎవరికి ఏం అర్థమైతలేదా? అంబేద్కర్ స్టాచ్యూ పెడితే ఈయన మా మీద కేసు బుక్ చేస్తాడా? ఎందుకు అట్లా అంతగానం, ఎందుకు అంత కషి ఆయనకు? మంచి పబ్లిక్ కోసం, పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ పని చేస్తుంటే కూడా ఆయనకు అంత ఓర్వలేకున్నదా? ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఆయన చేసినవన్నీ మేము పోనీ అని వదిలేసుకుంటూ వస్తుంటే ఆయన మా మీదనే కేసు. మేము పబ్లిక్ సర్వెంట్ని పబ్లిక్ చేయకుండా ఎవరికి చేయాలి? మరి ఆయన కూడా అంబేద్కర్ స్టాచ్యూ అన్నప్పుడు ఆయన కూడా మాకు సహకరించాలి కదా. కేసు ఎట్లా, ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేస్తారు? ఇప్పుడు నేను వచ్చి ఆయన మీద కేసు బుక్ చేస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయని అంటున్నారు. అంటే డీసీ మీద ఎఫ్ఐఆర్ చేయగానే ఒక కార్పొరేటర్ మీద, అది కూడా ఎస్సీ కార్పొరేటర్ మీద మా మనుషులంతా వచ్చి మాట్లాడినాక కూడా మా మనుషులనే అంత థ్రెట్ చేస్తున్నారు. మా మనుషులని అందరినీ మీకు ఉల్టా కేసులు బుక్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మాకు న్యాయం జరగదా? ఎస్సీలు అంటే అంత చిన్న చూపా మీకు అందరికీ? రెడ్డి అయితే దేవుడారు కానీ మేమందరం ఈ బస్సు మాది, మేము పుట్టి పెరిగిన బస్సులం, ఇవన్నీ మొత్తం అల్వాల్ మాది. నువ్వు నిన్నగాక ముందు వచ్చినావు, నీ ప్రభుత్వం ఉద్యోగం నువ్వు ఎట్లా ఉండాలి? పబ్లిక్ అందరికీ సేవ చేయాలి. నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రేమతో మాట్లాడి అన్ని మంచి చేయాలి. అట్లాంటివి నువ్వు ఏమీ చేయట్లేదు. ఉల్టా నా మీదనే కేసు ఎట్లా బుక్ చేస్తావు? నేను ఈరోజు ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన. నాకు ఈ మా డివిజన్ మొత్తం సహకరిస్తున్నారు, మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అల్వాల్ డీసీ శ్రీనివాస్ రెడ్డి గారి కంప్లైంట్లో భాగంగా మరి నేను అనిల్ కిషోర్ అల్వాల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా పైన కంప్లైంట్ దేనికి ఇవ్వడం జరిగిందంటే, కానాజిగూడలో 13వ తారీఖు ఏప్రిల్ రోజున అంబేద్కర్ స్టాచ్యూ నువ్వు పెట్టించినావు పర్మిషన్ లేకుండా అని నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని మన సంబంధిత ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, ప్రజలు ఆ రోజు బస్తీ ప్రజలందరూ కూడా కలిసి పెట్టుకున్నారు. దానిలో భాగంగా స్థానిక కార్పొరేటర్ గారు ఉన్నారు, మేము కూడా అక్కడ ఉన్నాము, ప్రజలకు అనుగుణంగా ఉన్నాము, వాళ్ళు పెట్టుకోరు. దాంట్లో అల్వాల్లో మరి అల్వాల కాదు దేశవ్యాప్తంగా ఇన్ని అంబేద్కర్ స్టాచ్యూలు ఉన్నాయి, మరి అన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా? చూపిస్తాడా ఈ డీసీ? మరి ఎవరి బలం చూసుకొని నువ్వు ఇట్లా ఎగురుతున్నావు? అంటే నీకు ప్రజలు అక్కర్లేదా? నాయకులే కావాలా? నాయకుల చుట్టూ తిరుగుతున్నావా? ఏంది అసలు నీ 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 అంబిషన్ ఏంది? పబ్లిక్ ఆడ దళితులు ఉన్నారు, వాళ్ళ కోరిక 2-3 ఏళ్ళ నుంచి ఉన్నది, పెట్టుకున్నారు. వాళ్ళు స్థలం ఉన్నది, చౌరస్తాలో పెట్టుకుర్రు. దానికి నువ్వు దృష్టిలో పెట్టుకొని ఇవాళ 15 రోజులు అవుతుంది. మరి నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకేమి ఇబ్బంది అవుతుందాడా? వాళ్ళ ఒక కార్నర్లో సపరేట్గా పెట్టుకుర్రు, వాళ్ళ బస్తీ వాళ్ళు పెట్టుకుర్రు. దునియా అంతా ఉన్నాయి అంబేద్కర్ స్టాచ్యూలు. అంటే నువ్వు అంబేద్కర్ను సవాల్ చేసే అంత మరి నువ్వు అధికారివా? నేను అడుగుతున్నా సభావేదికంగా. దీన్ని ఇక్కడికి వదిలే సమస్య లేదు. దళిత సంఘాల దృష్టికి తీసుకెళ్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డీసీని వదిలే సమస్య లేదు. ఆయన చేసే పనులేంది, పొద్దున లేస్తే ఏం పని చేస్తాడు, పొద్దుమీకేం చేస్తాడు, అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇకనైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండు. నువ్వు అనవసరంగా దళితులను వేధిస్తా, దళిత కార్పొరేటర్ నేను ఏం చేసినా నడుస్తుంది, నేను కుల అహంకారం అంటే నీ కుల అహంకారం కూడా అన్నీ తీస్తాము. నువ్వు అట్లా అనుకోకు. అందరు ఉన్నారు, అది ప్రజల అభిష్టం మేరకు జరిగింది స్టాచ్యూ. ఎవరో ఇష్టానికి జరగలేదు. అది ప్రజలు బస్తీ మొత్తం కనాయి కూడా బస్తీ ఉన్నారల్లే ఆ రోజు. సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పరిశ్రమల స్థాపనకు కల్పించిన సదుపాయాలు, ఎంఎస్ఎంఈలకు ఇస్తున్న ప్రోత్సాహం గురించి వివరించే వీడియోని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రతన్ టాటా ఇన్నోవేషన్ భారతదేశం యొక్క సన్ రైజ్ రాష్ట్రమైన
అన్ని ప్రాంతాల్లోని ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో 216 కోట్ల రూపాయలతో 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన 11 MSME పార్కులను ప్రారంభించడం జరుగుతోంది. దీంతో పాటు 39 MSME పార్కులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మొత్తంగా 592 కోట్ల రూపాయల పెట్టుబడితో 50 పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ MSME పార్కుల నిర్మాణంతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆహ్వానిస్తున్నాము. వేడివేడి అన్నంలో కాస్తంత ఆవకాయ పచ్చడి, నెయ్యి వేసుకుని తినడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలవాటు. అందుకే వేసవికాలం వచ్చిందంటే చాలు చాలా మంది తమ అమ్మగారింటికి నుంచి వచ్చే ఆవకాయ పచ్చడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకంటారా? అమ్మగారింటి నుంచి ఆవకాయ పచ్చడి రావడం సహజం. కానీ అదే ఆవకాయ పచ్చడి మంత్రి గారి సతీమణి చేతుల మీదుగా తయారై మనం తినే పళ్లలోకి వస్తే ఆ సంతోషమే వేరు కదా. ఈ విషయంలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్కు వచ్చే అభిమానులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అదృష్టవంతులనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏంటంటే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురికి అమ్మలాంటి మనసు ఉందని ఆయన ఆఫీసులో పనిచేసే సిబ్బంది చెబుతూ ఉంటారు. ఏటా వేసవికాలం వచ్చిందంటే చాలు స్వయంగా మాధురి క్వింటాల కొద్ది మామిడికాయ పచ్చళ్లు తయారు చేస్తారు. ఈ పచ్చళ్ల తయారీలో ఆమె కూడా స్వయంగా పాల్గొంటారు. మామిడి తురుము పచ్చడి, సన్న ముక్కల పచ్చడి, లావు ముక్కల పచ్చడి, అల్లం మామిడి పచ్చడి వంటి రకరకాలుగా మొత్తం 10 రకాల మామిడికాయ పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇలా తయారైన పచ్చళ్లను ఏం చేస్తారో తెలుసా? ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎస్వీసీ అనే ప్రైవేటు హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చికిత్స పొందుతూ ఓ యువతి మృతి చెందడంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఏపీలోని చింతలపూడి మండలం కోటపాడు గ్రామానికి చెందిన పామర్తి జోష్న అనే యువతి గర్భాశయం సమస్యతో అనారోగ్యానికి గురై సత్తుపల్లిలోని ఎస్వీసీ హాస్పిటల్లో చేరింది. వైద్యులు పరీక్షించి ఆపరేషన్ చేయాలని చెప్పి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ చేసిన ఒకరోజు తర్వాత జోష్న మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. సర్జన్ లేకుండానే ఆపరేషన్ చేసిన కారణంగానే జోష్న మృతి చెందిందని ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బంధువులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. అయితే ఆసుపత్రిలో చేరే సమయానికి జోష్న పరిస్థితి విషమంగా ఉందని, ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా ఉందని బంధువులకు తెలిపి వారి నుండి అనుమతి తీసుకున్న తర్వాతనే ఆపరేషన్ చేశామని వైద్యులు తెలుపుతున్నారు. స్కానింగ్ వచ్చినది ఇలా తిరిగి ఇచ్చేవాళ్ళు బీపీ కంట్రోల్ అవ్వాలి, బీపీ నార్మల్ కంటే వాళ్ళు పర్సనేట్ అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్న తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా పక్కా ప్రూఫ్తో పక్కా బీపీ అయిన నేను మాట్లాడుతున్నాను. నేను
స్కానింగ్ చేసిన తర్వాత ఈ హాస్పిటల్ అగ్రిమెంట్ చేసాం. ఆ రిపోర్ట్లో చూశారు. చూసిన తర్వాత సర్జరీ చేయాలమ్మా అని చెప్పేసి అన్నారు. ఇలాగ గర్భసంచి వచ్చేసి ట్యూబ్ ఇలా వచ్చింది, తర్వాత సర్జరీ చేయాలమ్మా అని చెప్పేసి అన్నారు. సరే ఓకే సార్ అని చెప్పేసి అన్నాం. సర్జరీ చేశారంటే అమౌంట్ 50,000 అడిగారు. సార్ మీరు లేను సార్ అని చెప్పేసి 40,000 అడిగారు. సరే సార్ ఇస్తాను సార్ చేయండి అన్నాను. చేసిన తర్వాత అతను బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయిందమ్మా. బ్లడ్ కడుపులో పాజిటివ్ అయిపోతుందమ్మా, బ్లడ్ కావాలన్నారు. బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి బ్లడ్ తెచ్చి ఎక్కించాం. వచ్చిన తర్వాత నా బ్లడ్ తీసుకుని మా బామ్మకి బ్లడ్ కూడా తీసుకుని ఎక్కించేసాను. 4 బ్యాగులు అతను ఎక్కించేశారు. ఎక్కించిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత నేను బ్లడ్ బుక్ అన్నాను. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిందమ్మా, భయపడే పని అని చెప్పేసి అన్నారు. సరే ఓకే సార్ అని చెప్పేసి అన్నాను. నేను మార్నింగ్ మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నేను మార్నింగ్ నేను నైట్ ఒక్కనే ఉన్నాను. మా అత్తగారు నేను ఉన్నాను, మా బాబంతులు అందరూ ఏడా ఉన్నారు. మార్నింగ్ ఎట్లా కొంచెం మళ్ళీ బ్లడ్ కావాలని అన్నారు. మళ్ళీ బ్లడ్ బ్యాంక్ కాడికి వెళ్ళి మళ్ళీ 2 తీసుకొచ్చాం. వాడు ఎక్కించేశారు. ఎక్కించిన తర్వాత మా అత్తగారు లోనికి వెళ్ళి చూసి బాబు ఇట్లా చికా చేస్తుంది బాబు అని చెప్పేసి అంది. సార్ నేను లోనికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత బయటకు వచ్చి సార్ ఇలా చికా చేస్తుంది సార్ ఏంటి సార్ అని అంతకుముందు డాక్టర్ గారికి ఫోన్ చేశారు, వస్తున్నారమ్మా అన్నారు. చూసిన తర్వాత నేను మాట్లాడాను. దారి అన్నారు నేను నైట్ మొత్తం తినిస్తుందండి, అది సాయంత్రం ఈవినింగ్ 4 గంటలకు అలాగే ఉంటుంది, దానిపై ఇబ్బంది ఏం లేదు, మీ బాగానే ఉందని చెప్పేసి అన్నారు. లాస్ట్ నేను బయట ఫోన్ మాట్లాడుతున్నాను. డైరెక్ట్గా లోనికి వెళ్ళి చూశారు. చూసిన తర్వాత నన్ను పిలిపించారు. నేను మా బామ్మర్ది లోనికి వెళ్ళి లోనికి వెళ్ళిన తర్వాత హార్ట్ ఆగిపోయిందమ్మా అని చెప్పేసి అన్నారు. అదే సార్ ఇప్పుడు బాగా హార్ట్ బీట్ అయిపోయింది, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి ఇమీడియట్గా అని చెప్పేసి అన్నారు. సార్ చెప్పేసి సార్ ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అన్నారు. అంటే మీకు ఇక్కడ ఆపరేషన్ చేసినా చేయకపోయినా బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. చెప్పలేదు సార్, మాకు చెప్పలేదు. అలా చెప్పలేదు. మా చెల్లెలి కోటపాడు అయితే సీరియస్గా ఉందని, అంటే కడుపులో నొప్పి వస్తుందని చంద్రగూడ హాస్పిటల్కి తీసుకెళ్లారు, సాయిస్ఫూర్తి హాస్పిటల్కి. అక్కడ చూసిన తర్వాత వాళ్ళు స్కానింగ్ తీపించుకుంటూ ఉండమ్మా సత్తుపల్లి అని చెప్పారు. ఆల్ఫా స్కానింగ్కి వెళ్ళమన్నారు. అయితే ఇక్కడ ఆల్ఫా స్కానింగ్కి వచ్చినప్పుడు పేషెంట్ కాన్షియస్లో లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కానింగ్ తీసిన తర్వాత వేరే హాస్పిటల్ తీసుకెళ్ళమని ఫోన్ చేసేలోపు ఈ లోపల స్కానింగ్ వాళ్ళు ఇక్కడ ముందు ఎస్సీసీ హాస్పిటల్కి ప్రిఫర్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కేసు ఎమర్జెన్సీ సీరియస్ అని చెప్పలేదు. అంతగా అసలు డాక్టర్ గారు సర్జన్ కాదంట. మరి స్కానింగ్ వాళ్ళను హాస్పిటల్ డాక్టర్ గారు మరి ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మేము బయటకు తీసుకెళ్దాం ఉన్నా కానీ లేదమ్మా ఇప్పుడు మీరు హాస్పిటల్కి అటు ఇటు తిప్పితే పేషెంట్ కండిషన్ సీరియస్ అయిపోద్ది, ఇక్కడ ఉంచండి సర్జరీ చేపిస్తాం అని చెప్పారు. అయిన తర్వాత రాత్రి సర్జరీ చేశారు. చేసిన తర్వాత కూడా పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పలేదు. కవర్ అయిపోద్దమ్మా బాగానే ఉంటుంది అని చెప్పారు. తర్వాత అసలు ఫోన్ చేసి చనిపోయారని చెప్పారు. అసలు ఇక్కడ ఉన్న డాక్టర్ గారు సర్జరీ కాదండి, ఆల్ఫా స్కానింగ్ వాళ్ళను ఎస్సీసీ హాస్పిటల్ డాక్టర్ గారు కొమ్మక్కయ్యి ఇక్కడ బయటకు తీసుకుపోతే పేషెంట్ చనిపోతారని చెప్పి ఇక్కడే సర్జరీ చేసేలా చేశారు. మా వాళ్ళు భయపడి ఇక్కడే జాయిన్ చేశారు హాస్పిటల్లో. అది సర్జన్ కాదంట ఇక్కడ ఉన్న డాక్టర్ గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో మేడే సందర్భంగా శానిటైజ్ కార్మికులకు బహుమతులు అందజేసి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్మికులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాయం. అనంతరం హాస్పిటల్లో సెమీ ఆటోమేటిక్ ఎనలైజర్, బయోకెమికల్ మిషన్ మరియు నూతన ఫ్రిడ్జ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ ఈరోజు మేడే సందర్భంగా శానిటైజ్ కార్మికులకు బహుమతులు అందజేయడం చాలా సంతోషకరమని, 100 పడకల హాస్పిటల్ను సొంత ఇల్లులా ప్రతిరోజు శుభ్రపరుస్తూ పేషెంట్లను సొంత కుటుంబ సభ్యులుగా పలకరిస్తూ మెరుగైన సేవలు అందిస్తున్నారని, కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి లెక్క చేయకుండా పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు మరువలేనివని తెలియజేశారు. హాస్పిటల్ వైద్యులు పేషెంట్లకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని, వైద్యుల కోరిక మేరకు హాస్పిటల్లో డాక్టర్లను పెంచుతున్నామని, ప్రతిరోజు ఓపీ సంఖ్య క్రమంగా పెరుగుతుందని, కొత్తగా మన హాస్పిటల్లో గైనకాలజిస్ట్ను నియమించుకున్నామని, ఈ నెలలో 50 మందికి పైగా గర్భిణీ స్త్రీలను డెలివరీ చేశారు అని, ఇదే విధంగా మెరుగైన వైద్యం ప్రజలకు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరును తీసుకురావాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెరినాకి నవీన్, టౌన్ అధ్యక్షుడు శివ, సైదులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, వైద్యులు, నర్సులు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మేము ఒకటి అంటే మీ అందరూ తెలుసు, మరి ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈ హాస్పిటల్లో శానిటైజర్లో పనిచేస్తున్నటువంటి కార్మికులైనటువంటి 4 మందికి మరి పేరు నేను మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మేడే అనేది మరి కార్మికుల మరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వేరే కార్యక్రమం నిర్వహించడంతో పండుగ వంటి మరి ఇవాళ ఎంతో దీంట్లో చరిత్ర ఉంది. మేడే ఎంతో పోరాటాలు, ఎన్నో బలిదానాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో అప్పులు సాధించుకొని ఈ రోజు మేడేగా ప్రకటించుకొని ప్రపంచ కార్మికుల యజ్ఞమని చెప్పేసి ఈ మేడే అనేది మేడే రోజు ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మరి మీ యొక్క హక్కుల్ని కాపాడుకుంటూ సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కలిసికట్టుగా మీరు ముందుకు నడవాలని, మీకు ఏదైనా సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఈ మీ పని చేసే విధానంలో ఇక్కడ అన్నిటి హాస్పిటల్లో దృష్టి తీసుకెళ్ళండి. మీ ఎమ్మెల్యేగా నా వైపు నుంచి కూడా పై వాళ్ళతో మాట్లాడి నా సహాయ సహకారాలు మీకు అందిస్తాము. అదేవిధంగా ఈ అన్నిటి హాస్పిటల్లో ఇవాళ ఇన్ని సేవలు చేయడం, ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్స్ వారి బృందానికి, ఇంకా ఈ మధ్యనే నేను కలిసి పోయిన డెలివరీస్ 50 డెలివరీ చేస్తున్నాం. మామూలు విషయం కాదు. 58 పోయిన అంతకుముందు నెల 27 డబ్బులు పెరిగినాయి. అంటే జైనకాలం చేసిన స్టాఫ్ కూడా ఇచ్చాము. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కావాల్సిన స్టాఫ్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు వచ్చిన పేషెంట్స్ వచ్చి వైద్యం చేయించుకుని వెళ్తా ఉన్నారు సంతోషంగా. దానికి కారణం ఏంటంటే ఎన్ని మందులు ఇచ్చిన, ఎంతమంది మరి ఎన్ని మందులు ఇచ్చింది మన అవకాశం సౌకర్యాలు కల్పించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా సంతోషంగా వెళ్తాం. దానికి కారణం మరి శానిటైజర్లో పనిచేస్తున్న మీరు, సూపరింటెండెంట్ గారు, డాక్టర్లు, స్టాఫ్ నర్స్ అందరూ పాత్ర ఉంది. వీళ్ళందరూ కూడా మరి మందపక్కల హాస్పిటల్లో మంచి పేరు వచ్చే విధంగా మందపక్కల హాస్పిటల్ కింద మంచిగా వైద్యం దొరుకుతుందనే నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నారు. అందరూ వస్తూ ఉన్నారు. ఓపీ పెరుగుతూ ఉంది, ఐపీ పెరుగుతూ ఉంది. దీనికి కారణం మీరు చేస్తున్నటువంటి సేవ మీద నమ్మకం ఏర్పడుతుంది. మీరు బాగా పనిచేస్తున్నారు కాబట్టి మీరు మరి ఇంతమందికి సేవ చేయడం అనేది మీకు దేవుడు ఇచ్చినటువంటి వరం. మరి ప్రజలందరూ నుంచి చూడాలి, వచ్చిన వాళ్ళని ఇంకా ఓపిక జరగాలి. సౌకర్యాలు ఏదైనా శానిటేషన్ నిబంధనలు కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కానీ, సిబ్బంది విషయంలో కానీ ఏదైనా అవసరం ఇంత ఓపీ తీసుకుంటూ మనం చెప్పిన గవర్నమెంట్ తీసుకెళ్ళాలి.
సింహాచలంలో గోడకూలిన ప్రాంతాన్ని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కుమార్ రవి బాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రమాదం యాదృచ్ఛికంగా జరగలేదని, పబ్లిసిటీ పిచ్చి వల్ల ప్రమాదం జరిగిందన్నారు. తిరుపతిలో సింహాచలంలో జరిగిన ప్రమాదాలు దీనికి ఉదాహరణగా నిలుస్తాయన్నారు. జరిగిన సంఘటన చాలా బాధాకరమని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు. 7 మరణాలను ప్రభుత్వం హత్యలుగానే భావిస్తున్నామని, చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని బొత్స తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ ఉపకరణ ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు ఆదిప్ రాజ్, చింతలపూడి వెంకటరామయ్య, మజిశ్రీను, తిప్పల దేవన్ రెడ్డి, పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవిరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం తాలూకా వాళ్ళు అవగాహన లోపం వల్ల, వాళ్ళకున్న ఒక యథాలాపంగా ఉన్న వాళ్ళకున్న పబ్లిసిటీ మీద ఉన్న ఒక పిచ్చి వల్ల ఇక్కడ కానీ మనం జరిగిన తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి ఇచ్చిన ఆ రోజు పాస కోసం జరిగిన దొమ్మలాట్లో కానీ జరిగిన సంఘటనలు ఉదాహరణ చాలా ఉదయదాయకరం చూసాం. ఇప్పుడు అన్ని కూడా అయితే పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా కూలంకుషంగా మాట్లాడడానికి, అది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కూడదనేది నా ఉద్దేశం. 4 గంటలకి మళ్ళీ మా క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. అక్కడ జరిగిన వాస్తవ విషయాలు, చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమంజసమైనది మేము ఆలోచన చేసి 4 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చూసాము ఎంత బాధ్యతారహితంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన, ఈ 7 మరణాలు జరిగామంటే ఇదే రాజ్యాంగం లేదు, ప్రభుత్వం చేసిన హత్యలుగా భావించాలి. వీటిని వారి నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా అక్కడ మాట్లాడతాను. ఆ భగవంతుడు, ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలకి, ఆ ఆత్మలకి మరి భగవంతుడు వారి ఆత్మశాంతి చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం 4 గంటలకు అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుతున్నాం. ఓకే. నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి విద్యార్థులను అభినందించిన నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అడిషనల్ కలెక్టర్ డిఈఓ నిన్న విడుదలైన 10వ తరగతి ఫలితాలు నారాయణపేట జిల్లా ప్రభుత్వ గురుకుల పాఠశాల ఫలితాల ప్రైవేటు కార్పొరేట్ కళాశాల కంటే మెరుగైన ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించారు. 500 నుంచి 570 మార్కులు సాధించిన ప్రభుత్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాగే అందరం కలిసికట్టుగా కలిసి నారాయణపేట జిల్లాను, విద్యారంగంలో నారాయణపేట జిల్లాను రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. విద్యారంగంలో జిల్లాలో ఎటువంటి సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా తీర్చే ప్రయత్నం చేసి అదేవిధంగా మెరుగైన ఫలితాలు తీసుకురావాలని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు ప్రత్యేక శాలువాలతో, మెమెంటోలతో సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారులు, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Thank you, ma'am. Naranpet district and entire district administration, all the students, especially toppers and best achievers. My jillalo na best achievers naki heartiest congratulations. And we are feeling very happy. మీ అందరి performance వల్లనే ఈ రోజు నారాయణపేట జిల్లాకి ఇంత మంచి పేరు వచ్చింది. First and foremost students, second మన డిఓ గారు, ఎస్ఓస్, MEOs, GHMs, all faculty, each and every teacher, each and every staff member of the concerned school. వాళ్ళందరికీ కూడా ఎంటైర్ డిపార్ట్మెంట్కి మా తరఫున మళ్ళీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ థర్డ్, టు ఆల్ పేరెంట్స్, మీరు ఇంట్లో ఎంత సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేశారు, మీ పిల్లలకి సపోర్ట్ చేశారు, వాళ్ళకి ఎర్లీ స్టడీ అవర్స్ 5 o'clock ఉదయం ఉన్న 6 o'clock ఉన్న రాత్రి లేట్ వరకు మీరే అంత సపోర్ట్ చేసి వాళ్ళకి
అంటే స్టడీస్ కోసం ఇంతవరకు తీసుకువచ్చారని ఆల్ పేరెంట్స్ అందరికీ, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్కి మా శుభాకాంక్షలు. దిస్ ఇస్ యువర్ మూమెంట్. ఒక సంవత్సరం హార్డ్ వర్క్ తర్వాత దిస్ ఇస్ ద మూమెంట్ టు ఎంజాయ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. అంటే ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ బికాస్ చాలా మంది స్టూడెంట్స్ ఫెమిలియర్ ఫేసెస్ కూడా ఉన్నారు. మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ మెట్ మీ. ఐ థింక్ ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని సందర్భంగా మేము బెటర్ స్టూడెంట్స్, టాపర్ స్టూడెంట్స్, తర్వాత ప్రీ ఐడెంటిఫైడ్ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది ఇన్ మెనీ ఆఫ్ ద ఫంక్షన్స్. తర్వాత అఫ్ కోర్స్ ఆల్ జిహెచ్ఎంస్, ఆల్ ఎంపీఓస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫెమిలియర్ ఫేసెస్ అయిపోయారు. వై? బికాస్ డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైదాబాద్ పూసల సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ ను దొంగలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు. హైదనగర్ కోహడలో ఉద్రిక్తత. ఫ్లాట్స్ ఓనర్లపై గొడ్డలి రాళ్లతో దాడి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.